శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మీకందరికీ కూడా యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. గలాతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. గలాతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అది దేవుని చిత్తం కాదు కూడా. సాతాను యొక్క సంఖ్యల నుండి, పాప దాస్యము నుండి మానవులను స్వతంత్రులుగా చేయాలని కోరిక తండ్రి అయినటువంటి దేవునికి, అనంతమైనటువంటి ప్రేమస్వరూపుడైన దేవునికి ఇష్టం. అందుకోసమే తన అద్వితీయ కుమారుడుగా పిలువబడుచున్నటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. కుమారుడు తన తండ్రి చిత్తాన్ని తూచి తప్పకుండా నెరవేర్చి మనుషులందరికీ శాశ్వతమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాడు ప్రియులారా. అందుకే యోహాను సువార్త 8:36లో కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని చెప్పబడింది. కాబట్టి ఈ సత్యాన్ని ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి. ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి అనేకమైన కోట్ల ప్రజలకు ఆత్మ స్వాతంత్రాన్ని గురించి, దాని అవసరతను గురించి తెలియదు. ఆత్మ స్వాతంత్ర్యమే చివరకు మానవునికి కావలసిన అసలు సిసలైనటువంటి స్వాతంత్రమని క్రైస్తవ విశ్వాసులుగా ఈ విషయాన్ని మన తోటి సహోదర సహోదరీమణులకు తెలియచేయాల్సిన అవసరం, భారం మన మీద ఉంది. అదొక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఈ బాధ్యత మనం నమ్మకంగా నిర్వహించాలి అంటే ముందు మనం అట్టి స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు మన ప్రార్థన, ప్రవర్తన, పలికే పలుకులు, నడిచే నడత, పరిచర్య ద్వారా ఆత్మ స్వాతంత్రాన్ని గురించి ఇతరులకు తెలియజేయగలుగుతాం. ఈ విధంగా యేసు ప్రభువారు ఇచ్చే ఆత్మ స్వాతంత్రాన్ని గురించి సర్వలోకానికి, మరీ ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి మన దేశ సహోదర సహోదరులు తెలియచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన సాధకముగా వాడుకుంటాడని నేను నమ్ముచున్నాను. ప్రజలందరికీ కూడా ప్రభు దగ్గరికి రావాలి, అమూల్యమైనటువంటి ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుగ్రహించుకోవాలి, పొందుకోవాలి. అప్పుడు ఎవరు కూడా నశించిపోకుండా నిత్యమైన నివాసంలో యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి స్థలంలో మనమందరుగా స్వతంత్రులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మాకు ఈ లోకంలో అనేకమైన విషయాల్లో స్వాతంత్రం ఉంది. అలాగే ప్రభువా, ఆత్మీయ స్వాతంత్రం కూడా కావాలి. ఈ ఆత్మీయ స్వాతంత్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నివాసము, నిత్య నివాసము కలిగిన ఆత్మీయ జీవితాన్ని మీరు ఇవ్వగలుగుతున్నారని మేము నమ్ముచున్నాం. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకొని నిత్యమైన నివాసంలో శాశ్వత కాలం జీవించే అధికారాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.